ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం 6వ భాగం 3/4/25 ప్రథమ ఆశ్వాసంలోకి వచ్చా. కథా ప్రారంభం. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా వనర్తన్ పూనిన స్వరోచిషమును సంభవంబ మహాప్రబంధంబునం కథాక్రమం వెట్టిదనిన జైముని ముని స్వయంభువమను కథాశ్రవణాంతరం మీద నెవ్వండు మనువయ్యే ఎరిగిమనన్ అనవుడు పక్షులు మార్కండేయుడు క్రోస్తునికిన్ చెప్పిన ప్రకారంబున ఇట్లని చెప్పం తొడంగే. అభ్యుదయ పరంపరగా శ్రేయస్సు వరసగా అభివృద్ధి అవుతున్నట్లు నా వనర్చు నేను చేస్తున్న పూనుకొన్న రచింపాలనుకున్న మహాప్రబంధమునకు సమస్త వర్ణనావృత్తమైన మహాకావ్యానికి ప్రబంధ కావ్యానికి కథాక్రమం కథ యొక్క వరస ఎలాంటిదంటే ఏ విధంగా ఉన్న జైముని అనేటువంటి ఋషీశ్వరుడు స్వయంభువ స్వలు అంటే మనువు యొక్క కథ యొక్క శ్రవణ అనంతరమున వెనుట అయిన తరువాత ఎవ్వడు అయ్యన్ ఏ మహామహుడు మనువు అయ్యాడు చెప్పండి అన్నప్పుడు అని అడగగా పక్షులు అంటే ధర్మపక్షులు మార్కండేయ మహాముని చెప్పిన ప్రకారంగా ఇట్లని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. స్వయంభువ మను తరువాత ఎవడు మళ్ళీ మనువయ్యారు అని మార్కండేయుని పక్షులు అడిగితే ఆయన చెప్తున్నాడు. ఈ కథలోకి వచ్చేది. వరణాద్వీపవతి తటంచలములన్ వప్రస్థలీ చుంబితాంబర మై సౌధ సుధ ప్రభాధవనిత ప్రాళేయ రుగ్మండలీ హరిణంబై అరుణాస్పదం వనగ అర్యావర్త దేశంబున వడముక్కున్ మహికంఠహార తరళ స్ఫూర్తిని విళంబించుతుంది. ఇది ప్రబల కథ ప్రారంభం. వరణాద్వీపవతి తటంచలములన్ వప్రస్థలీ చుంబితాంబరమై సౌధ సుధ ప్రభాధవనిత ప్రాళేయ రుక్ మండలీ హరిణంబై అరుణాస్పదం వనగ ఆర్యావర్త దేశంబున వరముప్పన్ మహి కంఠహార తరళ స్ఫూర్తిని విడంబించు. ఆర్యావర్త దేశంలో అంటే వింధ్య పర్వత హిమవత్ పర్వతాల మధ్య ఉన్న ప్రదేశంలో వరణాద్వీపవతి తటాంచలమ వరణా నది దగ్గర ఒడ్డు దగ్గర వప్రస్థలి ప్రకారాల చేత చుంబిత తాకబడి అంబరమై ఆకాశం కలదై సౌధ మేడలమి సుధా సున్నంచే ధవడిత తెల్లగా చేయబడి రాలేయ రుక్ అంటే చంద్రుడి యొక్క మండలంలో హరిణంపై జింక కలదై మహికంఠహార తరళ స్ఫూర్తి భూమి యొక్క కంఠ మెడలోని అంటే నగలాగా హారంలాగా తరళ నడిమి పెద్దమణి యొక్క స్ఫూర్తిని ప్రకాశాన్ని విడంబించుతుంది. దానికి సరిపోతూ పోల్చబడు అరుణాస్పదంబు అరుణాస్పదం అనే పేరుతో పురం ఒక పట్టణం ఒప్పంగా ఉన్నది. నదీ తటంలో ఉండటం చేత నివాసయోగ్యమని అలాగే వప్రస్థలీ చుంబితాంబరమవటం చేత వైరి దుర్భేద్యమని గ్రహించ. రాలేయ రుగ్మండలం అవటం చేత సంపూర్ణ చంద్రుడు అవటం కనుకనే అందులో హరిణ లాంఛనాలు బాగా కనిపిస్తాయి. హరిణాంకాలు తెల్లగా చెయ్యటానికి మేడల యొక్క తెల్లదనం ఔన్నత్యం కనబడు. తరళ స్ఫూర్తి అనటం చేత భూమండలంలో సమస్త నగరాలను మించి ఉంది. ఆర్యావర్త దేశంలో వరణా నది ఒడ్డున ఒకానొక
సంటుకోట గోడయు ఇంద్రమండలంలో రాయు అంటే అంత తాగేంత ఎత్తుగా అందులోని జింక కూడా తెల్లగా చెయ్యగలిగిన తెల్లని పాలగచ్చు నిగ్గ మేడలు కలిపి భూదేవి ధరించిన హారముల నడిమి ఉండేటువంటి బంగారు పతకము పచ్చ అన్నట్లుగా అరుణాస్పదం అనే పురం ఉన్నది. అతడి విప్రులు మెచ్చరు అఖిల విద్యాప్రౌఢి ముదిమి తప్పిన మొదటి వేలు. అతడి రాజులు బంటునంది భార్గవునైన బింకాల పిలిపింతురు అంకమున. అతడి మేటి కిరాటులు అలకాధిపతినైన మును సంచి మొదలిచి మనుప దక్షుడు. అతడి 4వ జాతి హల ముఖాత్త విభూతిని ఆది భిక్షువు భైక్షమైన మాంసు. అతడి వెలయాండ్రు రంభాదులైన వరయగాస కొంగున వారించి కడపగల నచ్చ రేఖా కళాధురంధరుని గుడి. అతట పుట్టిన చిగురు కొమ్మైన చేవా. అఖిల విద్యా ప్రౌఢిన్ విద్యలందరి అన్నిటినీ నేర్చుకోవటంచే మది తప్పిన మొదటి ముసలితనంతో మతి భ్రమించిన బ్రహ్మదేవుడు. అతడి విప్రుడు ఆ నగరంలోని బ్రాహ్మణుడు మెచ్చరు అంటే బ్రహ్మదేవుడి కంటే తెలివి కలవాడు. అంటే బ్రాహ్మణుడు సమస్త విద్యలు నేర్చినవాడు అవటం చేత బ్రహ్మను కూడా మతి భ్రమించేటి చెయ్యగలరు వాదంలో. అక్కడి రాజులు ఆ నగరంలోని క్షత్రియులు బంటున్ అంపి భటులను పంపి భార్గవునైన పరశురాముణ్ణైన బింకానన్ గర్వంతో అంకమునన్ చేరటాన్ని అంటే క్షత్రియ నాశనం చేయటాన్ని పిలుస్తారు. పిలిచేటువంటి సామర్థ్యంకర అంటే పరశురాముడి కంటే బలవంతుడు. కిరాటులు కోమటులు అలకాధిపతి అయిన కుబేరుణ్ణైన మును ముందుగా సంచి మొదలు మూలధనం ఇచ్చి మనుపన్ రక్షించడానికి దక్షుడు అంటే కుబేరుడికి కూడా వడ్డీకి డబ్బులు తిప్పగలిగిన దుమ్మగాడు అనమాట. 4వ జాతి శూద్ర జాతి మలఖాత్త విభూతి నాగేటి మొదటి చేత ఆర్జింపబడిన హల సుఖాత్త విభూతి. హలం అంటే నాగలి. ఆ నాగలి చేత పుట్టినటువంటి పండింపబడి భూమి చేత ఆర్జింపబడిన సంపద చేత ఆది భిక్షువు. ఆది భిక్షువు ఎవరు? శివుడు. ఆయన యొక్క భిక్షం కూడా లేకుండా ఆయన కూడా భిక్షం ఎత్తకుండా ఆయన కూడా ఆయనే విభూతి ఇచ్చేవాడు సంపద. ఆ సంపద కూడా ఇవ్వగలిగినంత మొగాడు వాడు. మెత్తునైన మాంసును నివారింపగ అబ్బాయి నువ్వు చాలే శివ నీ భిక్షాటన చాలు మా దగ్గరని తీసుకెళ్ళవయ్యా అనేంత బలిసిన వాడు అన్నాడు. వెలయాండ్రు వేశ్యన్ నాట్యరేఖానిడూఢిన్ నాట్యరేఖా నృత్య చాతుర్యన్ కళా విద్యయన్ దురంధర బరువు మోసిన నిరూఢిన్ నేర్పు చేత రంభాదులైన రంభా మొదలైన అప్సరస స్త్రీలనై వరయన్ ఎదుర్కోగలిగిన కార్య కొంగులు వెనుకకు దోపి కొంగున ముడేసుకోగలిగిన ఎరగొట్ట తిగురు కొమ్మైన అక్కడ పుట్టిన లేత కొమ్మైన చేవ గట్టితనం కలది. దత్తమండలంలో అంటే రాయలసీమలో చిగురు చెట్టు అనే ఒక జాతి చెట్టు ఉందట. అది ఎంత ముదిరినా దానిలో చేవ కనుక అతడి పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటంచేత ఆ పురంలో పుట్టిన లేత కొమ్మ కూడా గట్టి చేవతో ఉంటుంది. అక్కడ అసలైన ప్రవరుడిపడి ఆ పురిబాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధధ్వర నిర్మల ధర్మ కర్మ
దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణుడు అనారతాధ్యాపన తత్పరుడు పరపరాక్షుడు అలేఖ్యతను విలాసుడు ఆపురిబాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషా అపరశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణం అనారతాధ్యాపన తత్పరుడు పరపరాక్షుడు అలేఖ్య తను విలాసు మకరాంక శశాంక మనోజ్ఞముడు మన్మధుడిల ఇంద్రుడిల మనోహరమైన రూపలావణ్యాలు కలవాడు భాష అపరశేషభుడు మాటలలో విద్యలో రెండవ ఆదిశేషుల్లాంటి వాడు వివిధ అనేక రకాలైన అధ్వర యజ్ఞాల యొక్క నిర్మల కర్మ పుణ్యకర్మల యొక్క దీక్షా నియమాలకు పరతంత్రుడు అధీనుడైనవ అంటే దీక్షగా ఎన్నో యజ్ఞాలు చేసిన వాడు చేయి అంబురుహ గర్భ కులాభర బ్రాహ్మణ కులానికి అలంకారమైనవ అనారత అంటే ఎప్పుడు అధ్యాపన వేదాధ్యయనం చేయించటలు తత్పరు ఆసక్తికర పరపరాక్షుడు ప్రవరుడనే పేరు గల అలేఖ్యతను విలాసుడే బొమ్మలు చిత్తరువులు పెయింటింగులు చిత్రించటానికి వీలు లేనంత శరీర సౌందర్యం కలవాడై పాయక ఆ ఊరు వదలక ఆ పురి ఆ పట్టణంలోనే ఉంటాడు అరుణాస్పదం ఆకార విద్య అభిజాత్యాలలో తన అసమానుడు బ్రాహ్మణ కుల ఆభరణం అనడం చేత పూర్వోక్త గుణాతిశయంతో ఎలాంటి లోపం లేనివి వాని చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్షసేయు జారకామిను భోగ బాహ్యమయ్యి పూచిన సంపెంగ పుల్ మధుకర అంగనలకు వైరాగ్యం చేత అంటే విరక్తి భావం భార్య తప్ప రెండో చూపులే కాంక్షసేయు కోరేటువంటి జారకామినులకు అంటే రంకుటాండ్రకు వెలయాండ్రకు లేకపోతే వీళ్ళు వేశ్యలకు పూచిన సంపెంగ పుల్ వికసించిన సంపెంగ పువ్వులలాగా సంపెంగ పువ్వుల మీద తుమ్మెద వాళ్ళు మధుకరాంగనలకు కోడని తుమ్మెదలవని భోగ బాహ్యాలు అనుభవించని దక్కనిది అయి సంపెంగ దాన్ని తుమ్మెదను వరలకు అప్పుకోకపోవటం ఇక్కడ ప్రబలుడు సంపెంగపు పరపురుషుడి మీద ఆశతో తిరిగే జారకామినులు తుమ్మెదలైన వాడు వాళ్ళకి సంపెంగ పువ్వు మీద వాలటం కుదరదు ఇష్టం లేదు జరగదు వికసించిన సంపెంగ పువ్వు వికాసానికి ఆడ తుమ్మెద అనుభవానికి దక్కనట్లుగా విషయ ఇచ్చలేని వాడు అవటంచే ఆ ప్రవరుడి యొక్క చక్కదనం జారకామినులకు ఎంత కోరుకున్నా అనుభవించటానికి వీలు లేక అంటే వాడు ఎవ్వడికి జోలికి పోడు ఎవ్వడు వాళ్ళని అతన్ని వశపరుచుకోలేరు యవ్వనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతక స్త్రీ విధి కూకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌఖ్యావకయై భజింప సుకులై తల్లిదండ్రుల కూడి దేవియున్ దేవరబోలి నుండి ఇరుదేర్పగ కాపురముప్పు వానికి యవ్వనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతక స్త్రీ విధి కూకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌఖ్యావకై భజింప సుకులై తల్లిదండ్రులు కూడి దేవియున్ దేవరబోలి నుండి ఇరు దేర్పగ కాపురముప్పువాడు యజ్వయున్ యజ్ఞం చేసినవాడు ధనాఢ్యుడు ధనవంతుడు కమనీయ కోరతయ కౌతక స్త్రీ కుతూహల అనే సంపద నిధిన్ అంటే సంపద
రీతితో దాంతో కూకటులు పిల్ల జుట్లను కొలిచి కొలత పెట్టి, అంటే ఇద్దరి భార్యాభర్తల వయస్సులు బాగా ఉన్నాయి, అనుకూలంగా సమానంగా ఉన్నాయంటే ఎక్కువ కాకుండా తక్కువ 2-3 ఏళ్ళు తేడా, వయస్సు ఇంచుమించుగా సమానమని నిశ్చయించుకొని చేసిన పెళ్లి చేసిన ఊరిమి సోమిదమ్మ, ప్రేమపు సోమిదమ్మ. ఇది సోమిదేవి యొక్క వికృత రూపం. సౌఖ్యావహై సుఖాన్ని కూర్చున్నదై భజింపన్ సేవిస్తుండ సుఖులై సుఖవంతులై కూడి కలిసి దేవియున్ దేవరవన్ పార్వతీ పరమేశ్వరులలాగా ఇలు తీర్పగ ఇంటి పనులను ఆమె చక్కబెడుతుండ కాపురం సంసారం వానికి ఆ ప్రవరుడికి పార్వతీ పరమేశ్వరుడు అనాది దంపత్ చాలా వృద్ధులైపోయారు. ప్రవరాక్షుని జనకులు పార్వతీ పరమేశ్వరులు లాగా చాలా ఈడు జోడుగా మహామహిమతో ఉంటున్నారు. ఆ ప్రవరుడు చిన్ననాటి నుండి యజ్ఞం చేసి ధనవంతుడై ఈడు జోడుగా ఉన్న తన ప్రియ భార్యను సుఖపెడుతూ సేవిస్తుండగా పార్వతీ పరమేశ్వరులాగా తల్లిదండ్రుల క్షేమం కోరి గృహము యొక్క కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ సౌఖ్యంగా భార్యాభర్తలు ప్రవర దంపతులు కాపురం చేస్తున్నారు. వరుణాతరంగిణి ధర వికస్వర నూత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకరములు అంకురములు పైకొను వేళ వామనస్తుతి పరత్వమున లేచి సచ్ఛాత్రుడగుతు నిచ్చలు నేగి అయ్యేద అఘమర్షణ స్నానమాచరి సాంఖ్యకృత్యము దించి సావిత్రి జపించి సైకతస్థలి కర్మసాక్షికర ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థతది ఉదికిన మడుగు దోవత్తులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుడు వచ్చునింటికి ప్రజ తన్ను మెచ్చి చూడ మళ్ళ వరణాతరంగిణి ధర వికస్వరనూత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకరములు అంకురములు పైకొను వేళ వామనస్తుతి పరత్వమున లేచి సచ్ఛాత్రుడగుతు నిచ్చరు నేగి అయ్యేద అఘమర్షణ స్నానమాచరించి సాంఖ్యకృత్యము దించి సావిత్రి జపించి సైకతస్థలి కర్మసాక్షికి ఎరగి ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థతది ఉదికిన మడుగు దోవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరాన్ బ్రాహ్మణుడు వచ్చునింటికి ప్రజ తన్ను మెచ్చితో. ఆయన గొప్పతనం మీతో పనిచేది. వరుణా నదిలోని ధర వికస్వర ఇంచుగా విడబారియున్ నూతన కొత్తదై కమల తామర పూల కషాయ వగరై గంధమున్ వాసన వహించి ధరి నదుల యందు తామర పూలు వంటంచే అది చెప్పరు. నూతన కమలాలను ఆడి పచ్చగా ఆరంభించిన తామర అవి కొంచెం విచ్చినవి కనుక తావి ముమ్మరంగా ఉండటం చేత మంచి వాసనతో ఉప్పుతున్నాయి. కషాయం అనే సుగంధవాన్ కషాయు రణభేదేశ్ నిర్యాసేద విలేపని అంగరాగేన స్త్రీ స్యాత్ స్వరభౌ లోహితే త్రిషు మే కనుక ప్రత్యూష పవనాంకుర వేకువ వేళ లోని చల్లని గాలులు పైకొను వేళను మేలు ఒంటికి తాకే సమయంలో వామన స్థుతి పరత్వమును వామనమూర్తి యొక్క ధ్యానం విష్ణుమూర్తి ధ్యానాన్ని ఆసక్తి చే లేచి శయ్యను వదిలి పక్క వదిలి ప్రాతకాలంలో నిధుల పక్క నుంచి లేచిన విష్ణుమూర్తిని స్మరిస్తాడు మొదలు. తర్వాత సచ్ఛాతుడు మంచి శిష్యులతో కూడుకున్నవాడు లేక ఛాత్రుడు అంటే శిష్యులతో కూడుకున్నవాడు. నిత్సలు అంటే ఎప్పుడు ఏగి వెళ్ళి అయ్యేతన్ ఆ వరణా నదిలో అఘమర్షణ స్నానం పాపముని పోగొట్టేటువంటి అఘమర్షణ మంత్రాన్ని జపిస్తూ చేసే స్నానాన్ని
సాంఖ్యకృత్యం చేసిన తర్వాత సంధ్యావందనం చేసి సావిత్రిని గాయత్రిని జపించి సైకతస్థలి ఇసక తిన్న మీద కూర్చొని గాయత్రి జపం చేసి కర్మసాక్షికి సూర్యుడికి ఫల పళ్ళు సమిధలు కుష దర్భలు కుసుమాపూల్ ఆది మొదలు బహు పదార్థతి అనేక వస్తువుల సమూహాన్ని మడుగుదోవత మడి వస్త్రాలు నీళ్లలో జాడించి ఇంటి దగ్గర ఆరేయటానికి తీసుకువెళ్ళే మడి వస్త్రాలను తీసుకొని బ్రహ్మచారులు విద్యార్థులు శిష్యులైన వాడు వెంట రాన్ ఆయన వెంట నుండి వెంబడించి రాగా బ్రాహ్మణుడు ప్రబలాక్షుడు ప్రజ ఊళ్ళో ఉండే జనం తనను మెచ్చుకొని దర్శించే ఆనందాన్ని పొందుతుండగా ఇంటికి వస్తూ ఉంటాడు. శీలంబున్ కులమున్ శమంబుదమమున్ చెల్వంబులెబ్రాయమున్ వలంజూచి ఇతండే పాత్రుడని ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము ముందుగా కొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు సందారన్ పండు ఒక్కప్పుడు తరుగదు ఎంటన్ పాడియున్ పండు. మరి ఈయన గొప్పతనం ఇంకొకటి చెప్పు. శీలంబున్ కులమున్ శమంబు దవమున్ చెల్వంబులెబ్రాయమున్ కోలంజూచి ఇతండే సత్పత్రుడు ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము ముందుగా కొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు సందాలన్ పండు ఒకప్పుడు తరగదు ఎంటన్ పాడియున్ పండు. శీలంబు అతని సత్ప్రవర్తన, కులము బ్రాహ్మణ వంశంలో సద్వంశంలో పుట్టాడని, శమంబు బాహ్య ఇంద్రియ నిగ్రహం, దమము అంతరింద్రియ నిగ్రహం, చెల్వన్ సొగసుధనం, చెల్వంబున్ సొగసుధనం అంటే అందం, లేబ్రాయం చిరుత వయస్సు, కోలన్ అన్నీ కలిసి ఉండగా చూసి పరికించి ఇతడే దాన ధర్మాలకు అర్హుడని, అతడే ఆ ప్రవరాగ్యుడే పాత్రుడు అర్హుడని భావించి ఏ భూపాలు ఏ రాజైనా ఈ వచ్చిన ఏదైనా దానం ధర్మం చెయ్యటానికి వస్తే అది సాలగ్రామము ముందుగాన్ సాలగ్రామం మొదలుకొని కొనడు పరిగ్గని సాలగ్రామం కూడా తీసుకోడు. ఇక భూమి మాగాని అగ్రహార సంగతి అతను అక్కర్ల. మాన్యక్షేత్రములు ఆయనకున్న భూములు మన్యపు భూములు రాజులు మొదలైన వాళ్ళు గౌరవించి పన్నులు లేకుండా ఇచ్చిన భూములు పెక్కు చందాల అనేక రకాలుగా పండుతాయి, సమృద్ధిగా ఫలించును. పాడియున్ ఇంట్లో పాడి పంట గృహంలో ఒకప్పుడు ఎప్పుడు తరగదు. పాడి పంటలతో కళ్ళ ప్రవరుని యోగ్యతను చూసి రాజు నానా విధాలైన దానాలు ఇవ్వటాన్ని వస్తా. అతడు ప్రతిగ్రహం పాపం కలిగిస్తుంది, దానం పుచ్చుకుంటే పాపం కలుగుతుందని అనగా నిర్దోషం అంటే ధాలగ్రామం మొదలైన వాటి తీసుకుంటే దోషం లేదు కనుక దాన్ని కూడా తీసుకోడు దానంగా. అయినా అతడి భూములు బాగా పండుతాయి. అవి పాడి పంటలతో ఇతని ఇల్లు అద్భుతంగా వర్ధి. 140 వేవులు వచ్చిరేని అన్నపూర్ణకు ఉద్దియవు అతని గృహి అతిథులేతేర నడికిరేయైన బిట్ వలయు భోజ్యంబులింట అవ్వారిగా గాగ 140 వేవులు వచ్చిరే అన్నపూర్ణకు నుద్దియవు అతని గృహి అతిథులేతేర నడికిరేయైన బిట్ వలయు భోజ్యంబులింట అవ్వారిగా అన్నపూర్ణకు కాశీ అన్నపూర్ణాదేవి బుద్ధి సాటి అయి ఔనతని గృహిణి అలాంటి భార్య వేవులు 1000 మంది అంటే చాలామంది వండి పెట్టడానికి 1000 మంది వచ్చి మీద పడ్డ వంటికి వంట చేసి
వాళ్లకు వడ్డించడానికి అల్లయ్యదు, అంటే ఏమాత్రం విసుగు చెందదు, అభ్యంతరం చెప్ప. అతిథులు మార్గస్థులు ఏ తీరం రాగా అన్నారు. నది కేరేయని ఒక్కోసారి ఎక్కడి నుంచో పొరుగు నుంచి కుట్టుకుంటూ నడిచి వస్తాం. అర్ధరాత్ర భోజ్యంబులు భోజన పదార్థం అవ్వారిగా, అంటే కొదవలేక పగలో రకం, మధ్యాహ్నం రకం, సాయంకాలం రకం, రాత్రి అర్ధరాత్రి రకం కాదు. ఎప్పుడు వచ్చినా అవే పదార్థాలు. పొద్దున ఏం రకాలు పెట్టారు, అర్ధరాత్రి వచ్చిన వాళ్లకు అవే వండి వడ్డించి పెడతారు. ప్రవరుడి భార్య అతిథులను ఎత్తిపోతలలో అన్నపూర్ణాదేవికి సమాను. అర్ధరాత్రంలో అతిథులు వచ్చిన వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకంటే కానీ అదే తనింట్లో ఏది ఉంటే అది కాదు, ఆ అతిథులకు ఏం కావాలో ఏమి ఇష్టమో కనుక్కొని చక్కగా వంట చేసి పెట్టు. ఇప్పుడు ఇక్కడ అతని తత్వం ఇక్కడ తీర్థ సంవాసులేటించిరారని విన్న ఎదురుగా నీకు దవ్వింత అయ్యి ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చి సద్భక్తిని ఆతిథ్యమిచ్చి ఇచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా చేసి కూర్చున్నతో చేరవచ్చు. వచ్చి ఇద్దర కల్గు వనధి పర్వత సరితీర్థ మహాత్మ్యములు తెలియనడు అడిగి యోజన పరిమాణమల అరసి కోవలయు చూడ అనుతు ఊర్పులు నిగడు అనుదినము తీర్థ సందర్శనాభిలాష ఆత్మను పొంగ అత్తరుణాగ్నిహోత్రి. వాటి లక్షణమని తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగా ఏగు ఎంత దవ్వెంత ఏ తత్పదముల కెరగి ఇంటికి తెచ్చి సద్భక్తిని ఆతిథ్యమిచ్చి ఇష్టాన సంతృప్తులుగా చేయి. ఇది ముక్త పదగ్రస్త చేసి కూర్చున్నతో చెరవచ్చు. వచ్చి ఇద్దర గల్గు వనధి పర్వత సరితీర్థ మహాత్ము తెలియనడు అడిగి యోజన పరిమాణమల అరసి కోవలయు జోడనను ఊర్పులు నిగుర్చు అనుదిన తీర్థ సందర్శనాభిలాష ఆత్మ రాశము హనుమ ఆత్మను పొంగ తరుణాగ్నిహోత్రి లేతప్రాయ యజ్వ అయినటువంటి ఆ బ్రాహ్మణుడు అగ్నిహోత్రి యజ్ఞానంతరం విధిననుసరించి నియమంగా అగ్నిహోత్రం చేసేవాడు. తీర్థ సంవాదుడు పుణ్యతీర్థాలకు వెళ్ళి వచ్చినవాడు అని అని విన్నట్టే ఎక్కడైనా గుళ్ళోకి వచ్చారు. దగ్గు దూరం ఎంత దూరమైన ఎదురుగా వెళ్ళి తీర్థవాసం పుణ్యప్రదం కలకు అక్కడి నుండి వచ్చేవాళ్ళు యోగ్యులని ప్రవరుడి భావి ఏగి ఆ విధంగా ఎదురు వెళ్ళి అతత్పదములక వారి అడుగులకు ఎరిగి నమస్కరి సద్భక్తిని చక్కని భక్తితో ఆతిథ్యం అతిథి సత్కారం ఇస్తారు. ఇచ్చి ఇతులు ఆవిధ్యం చేసిన తర్వాత ఇష్టాన సంతృప్తుల హితమైన వాళ్ళకి ఇష్టమైన భోజనం చేత తృప్తిగా భోజనం చేస్తూ వనరించుతూ చేసి కూర్చున్న చోట భోజనం చేసి వాళ్ళు కాస్త విశ్రాంతిగా కూర్చున్నప్పుడు చేరవచ్చు దగ్గరికి వెళ్ళి ఇద్దరిన్ ఈ భూమిని వనధి సముద్రము యొక్క పర్వత కొండల యొక్క సరిత్ నదుల యొక్క మహాత్మ్యములు ప్రభావాలు తెలిసే కోణం తెలుసుకోవటానికి అడుగును అడిగి ప్రశ్నించి యోజన పరిమాణం ఆమడల పరిమితి ఎంత దూరం ఉంది ఇక్కడికి అది అడిగి తెలుసుకుంటారు. ఆరయున్ వెళ్ళాలనుకొని ఆ విధమంతా విచారించి చూడగా తాను తెలుసుకున్న పుణ్య ప్రదేశ సందర్శించటానికి జీవితంలో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటూ ఊర్పులు నిగుడుతున్న అయ్యే వెళ్ళలేనే 3 చోట్ల సంధ్యావందనాలు పూజలు తల్లిదండ్రులు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కదా.
అని నిగుడ్చును విడుస్తూ నిట్టూర్పులు నిగుడుస్తూ అసాధ్యమైన క్షేత్ర సందర్శన ఎలా కుదురుతుంది, నేను కృతార్థుణ్ణి కావాలంటే ఏం చెయ్యాలి అని పాపం ఆరాట పడుతున్నారు. అలా ఉన్నప్పుడు ఒక రోజున ఆయన పుణ్యం ఫలించి ఈ విధమున అభ్యాగత సేవా పరతంత్ర సకల జీవనుడై భూదేవ కుమారుకుండుండగా వినుము ఒకనాడు కృతపకాలమున. కనుక ఈ విధంగా వాడి మనస్సంతా తీర్థయాత్రలు చెయ్యాలి అనుకుంటున్నప్పుడు అభ్యాగత ఆగంతకుల సేవా శుశ్రూష పరతంత్ర అధీనమై సకల జీవనుడై అంటే బ్రతుకంతా బ్రతుకు తెరువు కలవాడు ఈ భూదేవ కుమారుడు అంటే బ్రాహ్మణ కుమారుడైన ప్రవరుడు ఉండగా అలా ఉంటుండగా ఒక్కనాడు వాడు అదృష్టవశ కృతపకాలం మధ్యాహ్నం తరువాత సుమారుగా 16-17 గడియల కాలం ఎలా ఒక ఆయన వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏం చేశాడు, ఆ విషయాలన్నీ రేపు